శ్రీమాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి గురుడు 31/5/2026 వరకు కూడా మిథున రాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశిలో, 31/10/2026 నుంచి సింహరాశిలో, మరలా 24/1/2027 నుంచి తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో తామ్రమూర్తిగా వ్యవహరిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. అదేవిధంగా శని సంవత్సరం అంతా 11వ స్థానం అయినటువంటి లాభస్థానంలో మీనరాశి యందు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా రాహు సంవత్సరాది నుంచి కుంభరాశి యందు 15/12/2026 లాగైతూ 9వ స్థానం అయినటువంటి భాగ్యస్థానంలో మకర రాశి యందు రచితమూర్తిగా సంచరిస్తున్నాడు. అదేవిధంగా కేతువు సంవత్సరాది లాగైతూ సింహరాశి యందు 5/12/2026 నుంచి తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ విధంగా ప్రధానంగా గురుడు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం చెప్పబడుతోంది. దీని వలన ఈ రాశి వాళ్ళకి ప్రారంభంలో శుభాశుభ మిశ్రమ ఫలితం. శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి, మిశ్రమంగా ఉంటుంది. అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో ధనాదాయానికి ఏం లోటు ఉండదు. అదేవిధంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు, తలచినటువంటి పనులు నెరవేరుతాయి. అదేవిధంగా నూతన వస్త్రాభరణాలు సమకూడతాయి. నూతనమైన వస్త్రాలు కొనగలుగుతారు, వస్తువులు కొనగలుగుతారు, ఆభరణాలు కూడా కొనగలుగుతారు. విలువైన వస్తువులు కొనడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్ వ్యవహారాలు కూడా పెండింగ్ వ్యవహారాలు కూడా పరిష్కరిస్తారు, అవి కూడా పూర్తి చేసుకోగలుగుతారు. స్థిరాస్తి అభివృద్ధి చేసే పనులు, ప్రయత్నాలు జరుగుతాయి. అదేవిధంగా కష్టం మీద పూర్తి అవుతాయి. తర్వాత అదేవిధంగా హోదా కలిగినటువంటి వ్యక్తులతో లాభాలు కూడా చేకూరుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులు కలవడం, విందు భోజనాలు చేయడం, వినోదాల్లో పాల్గొనడం, ఆనందంగా జీవనాన్ని గడపగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా సంవత్సర ఫలం ఈ విధంగా నడుస్తుంది. ఇక విద్యార్థుల దగ్గర వచ్చేసరికి పాస్ అవుతారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ర్యాంకులు కూడా సాధించగలుగుతారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఉన్నత చదువులు చదవడానికి కూడా అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేయే వారికి ఆర్థికంగా కూడా లాభసాటిగా ఉంటుంది. ఇక వ్యవసాయదారుల విషయంలోకి వచ్చేసరికి తొలకరి, మెట్ట పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా ఆశించినటువంటి దిగుబడి, లాభాలు ఉంటాయి. రుణాలు కూడా తీర్చగలుగుతారు. ఇది వ్యవసాయదారులకి అనుకూలంగానే ఈ సంవత్సరం కనబడుతోంది ఈ రాశి వారికి. వ్యాపారస్తుల విషయంలో వచ్చేసరికి క్రయ విక్రయాల్లో బాగుండి లాభిస్తుంది. అదేవిధంగా ఇనుము, వెల్డింగ్ మెటీరియల్స్ వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి. ఇక తర్వాత అదేవిధంగా మనకి కళాకారులు, క్రీడాకారులు విషయంలోకి వచ్చేసరికి, అదేవిధంగా టీవీ, సినీ పరిశ్రమల్లో నటీనట వర్గానికి, గాయకులకి ధనాదాయం బాగుంటుంది.
గుర్తింపు కూడా పెరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయంలోకి వచ్చేసరికి ప్రజలతో మమైక్యం అవుతారు, ప్రజల్లో చక్కగా పలుకుబడి పెరుగుతుంది. తర్వాత అలాగే సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి మంచి పేరు సంపాదిస్తారు. అదేవిధంగా వాళ్ళకి ధనాదాయం కూడా బాగానే ఉంటుంది. కాంట్రాక్టుదారుల దగ్గరకు వచ్చేసరికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి, సమర్థవంతంగా ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు, విశేషమైన లాభాలు కూడా ఆర్జించగలుగుతారు. ఇక స్త్రీల విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీళ్ళకి. వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉన్నతమైన పదవులు లభిస్తాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆటపాటల్లో పథకాలు సాధిస్తారు, ప్రశంసలు పొందుతారు. ఇక అదేవిధంగా ప్రమాద నివారణలు, ఆత్మరక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. అంచేత ఈ సంవత్సరం చూస్తే శుభాశుభ మిశ్రమ ఫలితంగా వృషభ రాశి వారికి కనబడుతోంది. అంచేత బాగుంది చెప్పాలంటే. కొంతకాలం బాగుంది, కొంతకాలం బాగలేదు. అంచేత ఈ విషయాల్లో నేను చెప్పినటువంటి సందర్భాలు, ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక తర్వాత అదేవిధంగా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వసంత నవరాత్రులలో ఈ సంవత్సరంలో మనకి అపకారం చేసేటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల యొక్క మహామంత్రాలు జపానుష్ఠానం చేసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు పొందొచ్చు. ఇక్కడ ప్రధానంగా మనకి ఏమవుతుందంటే, గురుడు గురించి, శని గురించి, తర్వాత అదేవిధంగా రాహుకేతువుల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాం. ఎందుకంటే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, రాహుకేతువులు 1.5 సంవత్సరాలు ఉంటారు, అదేవిధంగా గురుడు సంవత్సరం ఉంటాడు. అయితే మరి వాళ్ళు ఎక్కువ సమయం ఉంటారు కనుక వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మనకి రవి సంచారం నెల రోజులు, చంద్రుడు నెల రోజులు, కుజుడు 2 నెలలు, అలాగే బుధ శుక్రులు కూడా సంచారం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ సంచార సమయం తక్కువ కనుక ఎక్కువ శ్రద్ధ తీసుకోవట్లేదు. కానీ వాళ్ళ యొక్క దుష్ప్రభావాలు కానీ శుభదృష్టి కానీ ఖచ్చితంగా మన మీద ప్రభావం చూపిస్తుంది, అందులో ఏమాత్రం సంశయం లేదు. అయితే నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, చక్కగా ఈ యొక్క నవగ్రహ దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి దశమహావిద్య మహామంత్రాలను ఈ వసంత నవరాత్రుల్లో ఒక్కో మహామంత్రాన్ని ఒక్కొక్క రోజు 1000 సార్లు చొప్పున జపం చేసి ఒక టెంకాయ కొట్టి ఈ 10 రోజుల్లోనూ కూడా 10 మంత్రాలు జపం చేయడం ద్వారా ఈ యొక్క దోషాలు అనేటువంటివి, అంటే ప్రత్యేకంగా ఈ గోచార దోషాలు అనేటువంటి వాటి నుండి మనం విముక్తిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, చక్కగా ఈ దశమహావిద్య అమ్మవార్లు ముగ్గమల మహాక్షేత్రంలో అందరికీ అందుబాటులో ఉంటారు కనుక అక్కడికి వెళ్ళి జపం చేసుకొని మీ శక్తిని బట్టి కుంకుమ పూజో లేదంటే పంచామృతాభిషేకం చేయించుకుని ఆ తల్లులకి ఆశీస్సులు పొంది ఆ మహామంత్రాల్ని ప్రత్యేకంగా మరి ఈ రాహుకు సంబంధించి ధూమావతి మహామంత్రాన్ని, కేతువుకు సంబంధించి చిన్నమస్తా మహామంత్రాన్ని, గురుడుకు సంబంధించి తారా మంత్రాన్ని, శనికి సంబంధించినటువంటి కాళీ మంత్రాన్ని చక్కగా ప్రతినిత్యం 105 సార్లు చొప్పున సంవత్సరం అంతా జపం చేసుకుంటే వాళ్ళ నుండి ఏర్పడేటువంటి దుష్ప్రభావాలు అనేది మన మీద పడకుండా ఉంటాయి. చేత అతి సులభమైన ఉపాయం ఏమిటంటే ఈ మంత్రాలు జపం చేసుకోవడమే. అంచేత ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా దశమహావిద్య అమ్మవారిని
ఆరాధించి గ్రహ దోషాలను శాంతింపజేసుకుని సుఖింతురుగాక. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.